వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తె సరణి నెల్లూరులోని బారా షహీద్ దర్గాను సందర్శించారు. రంజాన్ మాసం పవిత్ర శుక్రవారం కావడంతో దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా సరణి మాట్లాడుతూ బారా షహీద్ దర్గా అంటేనే కులమతాలకు అతీతమైన ఒక పవిత్రమైన వేదిక అన్నారు. తన మనసులోని కోరికలను బాబాకు నివేదించుకున్నారని తెలిపారు. లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి దెబ్బ కాయకి రాగలదు. అదే చెప్పాడు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار وقنا عذاب القبر وقنا عذاب الحشر ربنا ظلمنا إن لم تغفر لنا ونصار كل గంటా శరణి మేడం గారు, గంటా ఆర్యన్ బాబు గారు, పొంగూరు నారాయణ సార్ వారి ఫ్యామిలీ ఇక్కడికి వచ్చినారు. వారి పని యొక్క తరుణ పక్షాలు పన్నుల్లో వాళ్ళ కుటుంబాన్ని ఉంచుకొని వాళ్ళకి ఎటువంటి కష్టం నష్టం రాకుండా వాళ్ళు కోరిన ప్రతి కోరికను నువ్వు తీర్చాలని చెప్పి నీ దగ్గర దువా చేస్తున్నావు. ఇన్నల్లాహు వ మలాయికతు యస్జుదూన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. पहले मोहम्मद शाह मन सुल्तान आलमिया सैयद अहमद कबीर खातिर రంజాన్ ఈద్ ఉంది. ఈరోజు చాలా చాలా ప్రాముఖ్యమైన రోజు కూడా, అండ్ చివరి శుక్రవారం కూడా. ఎంతో లక్షల మంది, మీరందరికీ రొట్టెల పండుగ తెలుసు, లక్షల మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికను కోరుకొని వాళ్ళ కోరిక మీద రొట్టె వేసి దాని తర్వాత మళ్ళీ ఆ కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వచ్చి రొట్టె మళ్ళీ వేస్తారు. అంత పవర్ఫుల్ అండి ఈ దర్గా. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ దర్గాకు వచ్చి అందరితో ఈ పండుగ జరుపుకుంటున్నందుకు. నెల్లూరులో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
నెల్లూరు 48వ డివిజన్లోని ఖతీజా మసీద్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మసీద్లో సోలార్ యూనిట్ ఏర్పాటు కోసం మంత్రి 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అనంతరం మౌజాంలు, ఇమాంలకు రంజాన్ తోఫాతో పాటు నూతన వస్త్రాలు, 10,000 నగదును అందజేశారు. ప్రాణాలు తీయకపోతే సార్ మీరే నమస్కారాలండి. ఈరోజు ఖతీజా మసీదులో ఈరోజు ప్రార్థనలో నేను కూడా పాల్గొన్నాను. రంజాన్ మాస సందర్భంగా మాస సందర్భంగా అందరికీ, ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ మసీద్కి గతంలో యాక్చువల్గా అప్పుడు వచ్చినప్పుడు నేను అజీజ్ గారు వచ్చినప్పుడు ఈ ప్రహర్ గోడ విషయం చెప్పడం జరిగింది. దానికి ఆ రోజు ప్రగతి కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఈ యొక్క కమిటీ మెంబర్లు అందరూ ఒక రిక్వెస్ట్ చేశారు. సార్, మాకు ఆర్థిక భారం ఎక్కువైపోతుంది, మాకు వేరే షాపులు కానీ వేరే ఆదాయం కానీ లేదు ఈ మసీదుకి. అందువల్ల ఎలక్ట్రిసిటీ బిల్లు నెలకు ఒక 15,000 పైన అవుతుంది. సోలార్ పెడదలుచుకున్నాము. సోలార్కి సపోర్ట్ చేయమంటే ఇంజనీర్ ఉన్నారు, వారు ఎంత అవుద్దంటే ఒక 5 లక్షలు సుమారు అవుద్దన్నారు. 5 లక్షలు మా కుటుంబ సభ్యుల తరఫున యాక్చువల్గా ఈ యొక్క మసీద్కి సోలార్ పెట్టుకోవడానికి ఇమీడియట్గా చేయమని చెప్పాను. ఇమీడియట్గా రేపే ఎల్లుండి ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ముబారక్. ఖతీజా మస్జిద్కి ఇఫ్తార్ విందుకి మన ప్రియతమ నాయకులు, మంత్రివర్యులు నారాయణ సార్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ మసీదుకి ప్రతి సంవత్సరము ఈ యొక్క ఇఫ్తియార్ టైంలో మంత్రి గారు మేమందరం వచ్చాము. మరి గతంలో కానీ
ఈ మసీదుకి కావాల్సిన ఈ కాంపౌండ్ వాల్స్ కావచ్చు, టాయిలెట్స్ అప్పుడు పూర్తి ఆర్థిక సహాయం ఆ రోజు నారాయణ సార్ చేయడం జరిగింది. మరి ఈరోజు నెల్లూరు నగరంలో ఉండే ప్రతి మసీదులో ఈ యొక్క రంజాన్ పవిత్ర మాసంలో ప్రార్థనలు చేయించిన ఇమాంలు, మౌజన్లు, అలాగనే స్పెషల్ ప్రేయర్స్ చేయించిన ఆఫీసులకి మంత్రి గారు స్వయాన, వాస్తవానికి నేను మాట్లాడడం కానీ లేదు సార్తో, మా అమ్మ సంఘటన జరిగింది, నేను కలవలేదు, మాట్లాడలేదు. తనే స్వయంగా మనం ఎప్పుడు చేసేది కదా, ఈసారి కానీ ఈ మత గురువులకి చేయాలి అని చెప్పిన తర్వాత నగరంలో ఉండే ప్రతి ఇమాంకి, మౌజన్కి, హాఫీజ్కి, కొన్ని దగ్గరలో 2 ఇమాంలు ఉన్నారు, 2 మౌజన్లు ఉన్నారు, 2 హాఫీజ్లు ఉన్న ప్రతి ఒక్కరికి రంజాన్ తోఫా మంత్రి గారి పర్సనల్ వాళ్ళ యొక్క కుటుంబం నుంచి ఈరోజు రావడం జరిగింది. అలాగనే వాళ్ళకి కావాల్సిన ఈ రంజాన్ కావాల్సిన బట్టలు, అలాగనే పండగ చేసుకోవడానికి కావాల్సిన సామాన్లు, అలాగనే 10,000 రూపాయలు నగదు ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా వాళ్ళందరి తరపున మంత్రి గారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ మసీదుకి వచ్చిన తర్వాత జనరల్గా మసీదులకి కొద్దిగా ఆదాయ వనరులు ఉంటాయి, కొన్ని షాప్స్, కమర్షియల్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ మసీద్ కంప్లీట్గా ఏం లేదు. దీనికి కమిటీ వారు రాగానే సార్ని అడిగారు, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, మాకు ఏదైనా సోలార్ ఏర్పాటు చేయమని. అక్కడనే ఇంజనీర్ ఉన్నారు, ఆయన చెప్పంగానే ఈ మస్జిద్కి కావాల్సిన సోలార్ యూనిట్ని కానీ మంత్రి గారు అరేంజ్ చేయడం నిజంగా ఎంతో సంతోషం. ఆయనకి ఎల్లప్పుడూ ఈ కమ్యూనిటీ రుణపడి ఉంటుందని కానీ తెలియజేస్తున్నా. నెల్లూరు నగర ప్రజలకి, జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ అడ్వాన్స్ రంజాన్ ముబారక్ తెలియజేస్తున్నా. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హంపి వంపుల తళుక, తేనె తీపి చెరుక, ఎంకి సొంపుల కొలుక, ఎరువాక చినుక, వయసొచ్చాక పిల్లదాను నేను మెచ్చానే నెరజాడ, మనసిచ్చాన చిన్నదాన కసికూనా. అత్త మామల కొడుక, అత్తరేసి కొడత, ముందు రోజుల మొగుడ, ముద్దు నీకే పెడత, వయసొచ్చాక చిన్నవాడ, నేను మెచ్చాను పిలగాడ, మనసిచ్చాను మనువాడ మొనగాడ. హంపి వంపుల తళుక, తేనె తీపి చెరుక, ఎంకి సొంపుల కులుక, ఎరువాక చినుక, వయసొచ్చాక పిల్లదాన నిన్ను మెచ్చానే నెరజాడ, మనసిచ్చానే చిన్నదాన కసికూనా.